తెలంగాణలో స్థానిక ఎన్నికలపై స్పష్టత రావడంతో స్థానిక సంస్థలపై బీజేపీ దృష్టి పెట్టింది. అధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. స్థానిక సమస్యలు, కేంద్ర నిధులు ప్రధానాస్త్రంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై స్పష్టత రావడంతో స్థానిక సంస్థలపై బీజేపీ దృష్టి పెట్టింది. అధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. స్థానిక సమస్యలు, కేంద్ర నిధులు ప్రధానాస్త్రంగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే ఇన్ని రోజులు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే సందిగ్ధం ఉందో త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికే దాని ప్రణాళికనైతే సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు. ఎప్పుడైనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే దానికి సిద్ధపడాలని ఇప్పటికే క్యాడర్ని అయితే సిద్ధం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ పార్టీ ఈసారి స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే స్థానికంగా పార్టీ క్యాడర్ బలోపేతం అయితే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్లయితే దాని నుంచి చాలామంది నేతలు వచ్చే నేతలు ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సమస్య ఎన్నికల్లో పట్టు పెంచుకోవాలనే దిశగానే బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత స్థానిక పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక నాయకులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదే దిశలోనే స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయనేది విషయాలు కూడా ఆయన దృష్టి సారించారు. స్థానికంగా ఎక్కడెక్కడ కమిటీలు వేయాలనేది కూడా దానిపైన దృష్టి సారించారు. ఇప్పటికైతే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడ జిల్లా పర్యటన చేసినా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా పర్యటనలో ఇదే ప్రధాన అంశంగా ఆయన లేవనెత్తున్నారు. ఎక్కడ కమిటీలు వేయాలి, కమిటీలు వేసిన తర్వాత ఆ కమిటీలను ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాలన్న దాన్ని కూడా ఒక స్థానికంగా ఉన్న నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే స్థానిక ఎన్నికలు వస్తున్నావో ఆ స్థానిక ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయడం పాటు ఎక్కువ స్థానాలు గెలవాలన్నది ప్రధాన అస్త్రంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికల్లో ఎప్పుడో బీజేపీ పార్టీ పెద్దగా పోటీ చేసింది లేదు, దానిపైన దృష్టి సారించలేదు. ఈసారి మాత్రం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికపోవద్దు, బయట ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి ధీటుగానే స్థానిక సంస్థ ఎన్నికలు ఎదుర్కోవాలన్నది కూడా ఆ పార్టీ ప్రణాళికగా భావిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎవరైతే గతంలో పోటీ చేస్తారో స్థానిక ఎన్నికలకు దానికి మాజీలు ఉన్నారో వాళ్ళని పోటీ చేయించాలి, లేదా ఎవరైతే క్యాండర్ బలంగా ఉన్నారో వాటితో పాటు స్థానికంగా ఏ అంశాలు ఉన్నాయి అక్కడ స్థానికంగా ప్రధానంగా స్థానిక ఎన్నికలు చూసుకున్నట్లయితే స్థానిక సమస్యలు ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ ప్రధానంగానే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు త్వరలోనే రాష్ట్రంలో జరిగిపోయే సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నావో ఈ సర్పంచ్ ఎన్నికలు పార్టీ పరంగా గుర్తుపరంగా కాకుండా గుర్తుపరంగా ఎన్నికలు జరగవు. కాబట్టి పార్టీ పరంగా గుర్తు లేకున్నప్పటికీ పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ఎంకరేజ్ చేసి వారికి పార్టీలో సీట్ ఇచ్చి వారిని గెలిపించాలన్న దిశగానే అడుగులు వేస్తున్నారు. ఏవైతే స్థానికంగా సమస్యలు ఉంటున్నా ఆ సమస్యలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం స్థానికంగా ఉన్న నేతలకు దిశానిర్దేశించింది. అదేవిధంగా కేంద్రం నిధులు తీసుకురావడం, కేంద్ర నిధుల వల్లనే గ్రామాల అభివృద్ధి చెందుతాయి. అదే ప్రధాన ఎజెండాగా ముందుకు పోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లయితే ఏదైతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నష్టం వాటిలో ఉంది, రాష్ట్రానికి వచ్చేది ఉంది. ఆ 3,000 కోట్ల రూపాయలు రావు. కాబట్టి వీటినన్నింటినీ మార్చి 16 లోపల ఎన్నికలు నిర్వహించి దానికి ముందుకెళ్ళినట్లయితే దానికి సంబంధించిన ఏదైతే బడ్జెట్ ప్రతిపాదనలు ఉందో కేంద్రానికి పంపించాలో అదే 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి పంపించినప్పుడు మాత్రమే 3,000 కోట్లు రాష్ట్రానికి అదనంగా నిధులు వస్తాయి. కాబట్టి వీటిని స్థానిక ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ నిధులన్నీ వస్తాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వాటిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కాబట్టి ఏదైతే స్థానికంగా ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపుగా ఈ వారం 10 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అందుకు అనుగుణంగానే బీజేపీ కూడా అడుగులు వేస్తుంది. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ కోర్టు స్టే ఇవ్వడం వల్ల వాటికి సాధ్యం కాలేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42
శాతము పార్టీ పరంగా ఇస్తామని భావిస్తాం కాబట్టి అప్పుడే మేము ఏదైతే పార్టీ పరంగా కాంగ్రెస్ చెప్పిందో దానికి ఎక్కువగానే మేము ఇస్తామని కూడా రామచంద్ర ఇంతకుముందు కూడా చెప్పారు. వాళ్ళు 42% ఇచ్చైతే మేము 50% ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. బీసీలకు ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ పార్టీ కాబట్టి బీసీల పక్షాన ఎప్పుడు బీజేపీ ఉంటుంది. బడుగు బలహీన వర్గాల పార్టీగానే మేము ఉంటాం కాబట్టి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో నిర్వహించినప్పుడే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది. ఇకనైనా త్వరగా నిర్వహించాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో చెత్తచాటి ఏదైతే రాబోయే రోజుల్లో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడం రాబోయే ఎన్నికల్లో ప్రతి చెత్త చాటాలనేదిగా బీజేపీ ప్రణాళికగా చెప్తున్నారు రాజేంద్ర.